ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద అలా అనుకుంటూ మేము ఫస్ట్ లిఫ్ట్ దిగాం. తర్వాత ఆటో ఎక్కి రాయదుర్గ్ మెట్రో స్టేషన్లో దిగాం. ఆ తర్వాత మెట్రో స్టేషన్లోకి వెళ్ళి టికెట్ తీసి ఎస్కలేటర్ ఎక్కాం. ఈ గ్యాప్లో మా వాడు స్మార్ట్గా ఉంటాడని వాడే వీడియోలో ఫస్ట్ కనబడ్డాడు. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను. ఆ తర్వాత మమ్మల్ని అందరినీ మెల్లగా కవర్ చేశాడు. మళ్ళీ అప్పుడే తీసుకుంటే బాగోదని. కానీ వీడియో తీస్తుంటే మా వాడు దీనికి చేరుకోవడానికి మనకి డిఫరెంట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. బై బస్ అయితే జేబీఎస్ బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ బస్సు ఉంటాయి. ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది మ్యాక్స్. భువనగిరి స్టాప్లో దిగాక అక్కడ నుంచి బై వాక్ ఆర్ ఆటో వెళ్ళాల్సి ఉంటుంది, ఎందుకంటే బస్సు లోపలికి వెళ్ళదు కాబట్టి. డిస్టెన్స్ వచ్చేసి 1.5 km ఉంటుంది. సో రోడ్ నుంచి సెకండ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ నుంచి బస్సెస్ మనకి వ్యాన్స్ కూడా ఉంటాయి. మనమైతే కార్లో వెళ్తున్నాం కదా అని చిన్నగా ఒక లుక్ ఇచ్చి నేచర్ ఎంజాయ్ చేసినట్టు లుక్ ఇచ్చా. సో మేము వెళ్ళేది రైనీ సీజన్లో కాబట్టి వెదర్ చాలా ప్లెజెంట్ అండ్ కూల్గా ఉంది. మెల్లగా వరుణదేవుడు కూడా వర్షాన్ని కురవడం స్టార్ట్ చేశాడు. కానీ ఏ మాటికి ఆ మాట ఈ వర్షంలో ట్రావెలింగ్ ఒక వైబ్ వస్తుంది. అండ్ చాలా మందికి ఇది ఒక ఫేవరెట్ సాంగ్ కూడా. అండ్ ఈవెన్ నాకు కూడా. మా వాడు ఏంటి తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. మనకి టెంపుల్ 2024లో ఇనాగ్రేట్ చేశారు. రోడ్స్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల కొద్దిగా ఓన్ వెహికల్స్లో వెళ్ళిన వాళ్ళకి ఈ రోడ్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సో టెంపుల్ అంబియన్స్ అండ్ నేచర్ అయితే మాత్రం చాలా ట్రాంక్విల్గా ఉంటుంది. చాలా బాగా కట్టారు. సో అంత టెంపుల్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. మధ్యలో మనకి రామానుజాచార్య విగ్రహం కనిపిస్తుంది. పార్కింగ్ ఎక్కడ చార్జ్ చేస్తారు ఎలా అంటే మనకి 2 వీలర్ అయితే 20 రూపీస్ చార్జ్